హాయ్ అండి. నమస్తే. నన్ను ప్రేమించు ఆరవ భాగం. రామకృష్ణకి మెలకువ వచ్చింది. తలెత్తి చుట్టూ చూశాడు. అంతా నిశ్శబ్దంగా ఉంది. తనకి మెలకువ రావడానికి గల కారణం కనిపించలేదు. పక్కకి తిరిగి దుప్పటి సరిగ్గా కప్పుకుని పడుకున్నాడు. క్రమంగా నిద్రపట్టసాగింది. ఏదో కదిలినట్లయి మొహంపై నుంచి దుప్పటి తొలగించి చూశాడు. కళ్ళకేమీ కనిపించలేదు. మరోసారి అటువంటి భావమే కలగడంతో లేచి కూర్చున్నాడు. ఈసారి చుట్టూ పరీక్షగా చూశాడు. చలికి ముసుగు పెట్టుకుని నిద్రపోతున్న కూలీలు మూటల్లా కనిపిస్తున్నారు. తనకి నిద్రాభంగం కలగడానికి తగిన కారణం కనిపించలేదు. మళ్ళీ ఏదో కదలిక. లేచి నిలబడి దుప్పటి మొత్తం తీసి చూశాడు. తల దగ్గర ఏదో చిన్న మూటలా కనిపించింది. ఆ మూట చిన్నగా కదలడం గమనించాడు. నెమ్మదిగా దానిని తాకాడు. ఆ స్పర్శకి చురుగ్గా కదిలి ఛాలెంజ్ చేస్తున్నట్లు అరవసాగింది. భూ భూ భూ! దాన్ని చేతిలోకి తీసుకున్నాడు రామకృష్ణ. అరవడం మానేసి అతని చేతిని నాకసాగిందా కుక్కపిల్ల. చలికి తట్టుకోలేక తన పక్కలోకి దూరిందని గ్రహించాడు. చేతికి డొక్కలోని లేత ఎముకలు తగిలాయి. తల్లి వెంట తిరిగే వయసు దాంది. రామకృష్ణ లుంగి వదిలి ప్యాంటు వేసుకున్నాడు. కుక్కపిల్లను తీసుకుని సెంటర్ వైపు బయలుదేరాడు. చీకటితో నిండిన రోడ్డు మీద నడవసాగాడు. ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? ఓ స్త్రీ గొంతు అస్పష్టంగా వినిపించింది. అతను శబ్దం వచ్చిన వైపు చూశాడు. కొత్తగా కడుతున్న బిల్డింగ్ చీకటిలో లీలగా కనిపించింది. రాత్రి సమయం కాబట్టి మాటలు అక్కడి వరకు వినిపించాయని గ్రహించాడు రామకృష్ణ. సచ్చినోడా వదులు! ఈసారి గట్టిగా వినిపించాయి. అతను ఆలస్యం చేయకుండా అటువైపు పరిగెత్తాడు. ఆ భవనం సమీపించి కుక్కపిల్లని గుమ్మం పక్కన ఉంచి లోపలికి వెళ్ళాడు. ఎవరో కింద పడిన చప్పుడైంది. దాంతోపాటు అమ్మా అని బాధగా అరిచిన స్త్రీ గొంతు వినిపించింది. ఎవరక్కడా? గట్టిగా అరిచాడు రామకృష్ణ. ఒక ఆకారం బాణంలా బయటికి దూసుకుపోయింది. మరో ఆకారం వెక్కి వెక్కి ఏడవసాగింది. ఎవరమ్మా నువ్వు? అడిగాడు. నేను మా ఆయన రాత్రి బస్సులో ఇక్కడికొచ్చామండి. రాత్రికి బస్టాండ్లో ఉందామనుకున్నాం. ఆయన భోజనం తేవడానికి వెళ్ళాడు. ఇతను మా ఆయన రమ్మంటున్నాడని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాడు చెప్పింది దుఃఖం దిగమింగి. అతను ఇంత దూరం తీసుకొచ్చే వరకు ఎందుకు ఊరుకున్నావు? ఆమె సమాధానం చెప్పలేదు. గుమ్మం పక్క నుంచి కుక్కపిల్లని తీసుకుని ఆమెను వెంట పెట్టుకుని సెంటర్ వైపు నడవసాగాడు. ఇక్కడ మీకు బంధువులున్నారా? అడిగాడు. ఏదైనా పని చేసుకుని బతకాలి అని వచ్చాం చెప్పిందామె. ఇద్దరూ సెంటర్ చేరుకున్నారు. వెలుగులో ఆమెను చూశాడు రామకృష్ణ. 18 నిండని వయసు, మాయా మర్మం కనిపించని అందమైన మొహం, కళ్ళు నిర్మలంగా మెరుస్తున్నాయి. రిక్షా ఎక్కిస్తాను, బస్టాండ్కి వెళ్ళు చెప్పాడు రామకృష్ణ. నాకు భయమేస్తుంది అంది బెదురుగా. టీ కొట్టు దగ్గర పాలు తీసుకుని సాసర్లో పోసి చల్లార్చాడు. కుక్కపిల్ల వాటిని ఆత్రంగా తాగింది. టీ కొట్టు దగ్గర కూర్చున్న మగవాళ్లు ఆ అమ్మాయిని తినేసేటట్టు చూస్తున్నారు. ఆమెను ఒంటరిగా పంపడం మంచిది కాదనిపించింది. ఆమె తొందరగా బస్టాండ్కి వెళ్ళకపోతే భర్త ఆమె గురించి వెతుకుతూ ఎటైనా వెళ్ళొచ్చు. కుక్కపిల్ల పాలు తాగడం పూర్తయ్యేసరికి అతను ఒక నిర్ణయానికి వచ్చాడు. రిక్షాని పిలిచి ఆమెను ఎక్కమన్నాడు. ఆమె సంశయంగా చూడడం గమనించి అన్నాడు. నీ భర్త దగ్గరకు పంపే ప్రయత్నంలో ఉన్నాను తల్లి, ఎక్కు. ఆమె ఎక్కి కూర్చుంది. 10 నిమిషాల్లో రామకృష్ణ రూముకి చేరుకున్నారు. అతను వెళ్ళి తలుపు కొట్టాడు. శివరావు తలుపు తీశాడు. నువ్వు ఈ అమ్మాయిని తీసుకుని బస్టాండ్కి వెళ్ళు. ఆమె భర్త అక్కడ ఉంటాడు. అతనికి అప్పగించి వచ్చేయి. ఒకవేళ అక్కడ ఆమె భర్త కనిపించకపోతే తిరిగి తీసుకొచ్చేయి. నేను గోడౌన్కి వెళ్తాను చెప్పి అదే రిక్షాలో వెళ్ళిపోయాడు. అన్నయ్యేనా వచ్చింది? అప్పుడే గుమ్మం దగ్గరకు వచ్చిన అర్చన అడిగింది. బయట భుజాలు నిండుగా కప్పుకుంది. శివరావు సాలోచనగా అర్చన వైపు చూసి తల ఊపాడు. లుంగీ కట్టుకుని చొక్కా వేసుకుని తలుపు తెరవడానికి అతనికి 2 నిమిషాలు పట్టింది. ఆమె పూర్తిగా బట్టలు వేసుకుని తన వెనకొచ్చింది. సినిమాకి వెళ్ళడానికి గంటల తరబడి తయారయ్యే ఆడవాళ్లు క్షణాల్లో కూడా బట్టలు కట్టుకోగలరు. అదే భావంతో ఆమె ఛాతీ వంక చూశాడు. అతని చూపు ఎక్కడ నిలిచిందో గమనించి పైట చెంగు ఛాతీ మీద మరింత బిగుతుగా లాక్కుంది. రోడ్డుపైన నిలబడిన అమ్మాయి వాళ్ల వంక చూసింది. అర్చనని చూసి మరోమారు మోహాన్ని పరీక్షగా చూసింది. అక్కా అంటూ వెళ్లి పెనవేసుకుంది. అర్చన ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరైంది. జరిగిందేమిటో గ్రహించడానికి 2 క్షణాలు పట్టింది. అప్రయత్నంగా అర్చన కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఓదారుస్తున్నట్టు ఆ అమ్మాయి వీపు నిమరసాగింది. శివరావు శిలాప్రతిమలా ఉండిపోయాడు. తన కళ్ల ముందు దృశ్యాన్ని జీర్ణించుకోవడానికి చాలా సమయం పట్టింది. ఈ అమ్మాయి నీకు తెలుసా? అర్చన సమాధానం చెప్పలేదు. పైట చెంగుతో ఆ అమ్మాయి కన్నీళ్లు తుడిచింది.
జాకెట్కి గుండీలు పెట్టుకోలేదనే విషయం ఆమెకు ఆ క్షణంలో గుర్తులేదు. శివరావుని చూసి చెప్పింది, నా చెల్లెలు సులోచన. దీని గురించి మీకు చాలాసార్లు చెప్పాను. నాన్న ఎలా ఉన్నాడు? లోపలకు వెళ్ళిన తరువాత అడిగింది. బావున్నాడు. నువ్వు ఎక్కడికెలా వచ్చావు? సులోచన చప్పున తలదించుకుంది. కొన్ని క్షణాల తరువాత జంకుతో చెప్పింది, సీతయ్యతో వచ్చాను. నువ్విక్కడికి వస్తున్నట్టు నాన్నకి తెలుసా? అనుమానంగా అడిగింది. తెలీదు. కోపంగా చూసింది అర్చన. ఆయన మన కోసమే బతుకుతున్నాడు. పైకి చెప్పడు గాని నా గురించి బాధపడుతూ ఉంటాడు. నువ్వు చెప్పకుండా వస్తే తట్టుకోగలడా? ఏం సాధించాలని ఇక్కడికొచ్చావు? ఆవేశపడకు. అర్చనలో హఠాత్తుగా వచ్చిన మార్పు చూసి మధ్యలో అన్నాడు శివరావు. ఏం చేస్తే దానికి బుద్ధొస్తుంది? అమాయకుడైన తండ్రిని వదిలేసి వచ్చిందంటే దీన్ని ఏం చేయాలి అంటూ ఏడుస్తూ నేల మీద కూర్చుండిపోయింది. నాకు రావాలని లేదు, కానీ ఏం చేయాలో తోచక ఇంట్లో నుంచి పారిపోయొచ్చాను చెప్పి కొంగు ముడివిప్పి నలిగిపోయిన కవర్ ఒకటి తీసింది. దానిని శివరావు చేతికి ఇచ్చింది. చాలా కాలం నుంచి దాచినట్లు నలిగిపోయి ఉంది ఆ ఇన్లాండ్ లెటరు. మడతలు జాగ్రత్తగా విప్పాడు శివరావు. లోపల అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. విశాఖపట్నం కాంతానికి జనార్దనం రాయి ఉత్తరం ఏమనగా, నేను నీకు 500 ఇచ్చాను. ఇక్కడి నుంచి 1000 రూపాయలు పంపాను. అర్చనను అమ్మడం వల్ల అంతకంటే ఎక్కువ సొమ్ము రాలేదు. నేను వారం రోజుల్లో అక్కడికొస్తాను. ఈసారి సులోచనని నాతో పంపు. మనకి రెట్టింపు డబ్బొస్తుంది. అందర్నీ అడిగినట్లు చెప్పు. ఇట్లు జనార్దనం. శివరావుకి ఉత్తరం అర్థమైంది. అర్చనను వ్యభిచార గృహానికి అమ్మి కాంతానికి డబ్బు పంపాడు. అంటే అర్చన వ్యభిచార గృహానికి అమ్మబడుతుందని కాంతానికి ముందే తెలుసు. అలాగే సులోచనని కూడా అమ్మాలనుకున్నాడు. తల్లి స్థానంలో ఉన్న ఆడది ఎంత దారుణంగా ప్రవర్తించింది. జనార్దనంతో పంపాలనుకుందా కాంతం? అడిగాడు. తలూపి చెప్పింది సులోచన. జనార్దనంతో అక్క వెళ్ళిన తరువాత పిన్నిని చాలాసార్లు అక్క గురించి అడిగాను. ఏవో కల్పించి చెప్పేది. ఈ ఉత్తరం వచ్చిన తరువాత చదువుకుని రహస్యంగా దాచింది. నాకు అనుమానం వచ్చి ఉత్తరం సంపాదించి చదివాను. సీతయ్యతో చర్చించి ఇంట్లోంచి వచ్చేశాను. ముందు మనం బస్టాండ్కి వెళ్దాం. సీతయ్య నీకోసం వెతుకుతూ ఉంటాడు అన్నాడు శివరావు. ఇంటికి తాళం పెట్టి ముగ్గురు రోడ్డు మీదకొచ్చారు. కొంత దూరం నడిచిన తరువాత వాళ్ళకి ఆటో దొరికింది. అక్కడి నుంచి 10 నిమిషాల్లో బస్టాండ్ చేరుకున్నారు. అర్ధరాత్రి కూడా దాటిపోవడంతో బస్టాండ్లో ప్రయాణికులు లేరు. బోసిగా కనిపిస్తున్న బస్టాండ్ నిశ్శబ్దంగా ఉంది. కొంతమంది ప్రయాణికులు అక్కడక్కడా పడుకుని ఉన్నారు. పడుకున్న వాళ్ళని చూసుకుంటూ చివరి వరకు వెళ్లారు. సీతయ్య కనిపించలేదు. ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. మరోసారి ప్రయాణికుల్ని చూసుకుంటూ వెళ్ళింది సులోచన. అప్పటికే ఆమె మొహం పారిపోయింది. ఆమె ఏడవడానికి సిద్ధంగా ఉందని గమనించాడు శివరావు. చివరిగా ఎంట్రన్స్ దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. విశాఖపట్నంలో ఒక మనిషి కోసం వెతకడం ఎంత కష్టమో తెలియటం వల్ల శివరావుకి ఆందోళనగా ఉంది. మీరు ఎక్కడే నిలబడండి చెప్పి ఎంట్రన్స్ ముందున్న ఆవరణలోకి వచ్చాడు శివరావు. ఫెన్సింగ్ అవతల బస్సులు లోపలికి వచ్చే రోడ్డు ఉంది. ఆ రోడ్డుని ఆనుకుని కనిపిస్తుంది సెంట్రల్ జైలు గోడ. ఆ గోడ సమీపంలో ఒకతను కూర్చోవడం అసహజంగా అనిపించింది. అతను ఫెన్సింగ్ దాటి అక్కడికి వెళ్ళాడు. ఎవరు నువ్వు? గంభీరంగా అడిగాడు. అతను తల తిప్పి మూలుగుతూ అన్నాడు, పొరుగురండి మాది. ఇక్కడేం చేస్తున్నావు? తిరిగి ప్రశ్నించాడు. ఆ వ్యక్తి నెమ్మదిగా చెప్పాడు, నన్ను నమ్ముకున్న ఓ అమ్మాయిని తీసుకుని ఇక్కడికి వచ్చానండి. ఆకలేస్తుందని ఏదైనా తేవడానికి బయటకెళ్ళానండి. తిరిగి వచ్చేసరికి ఆమె లేదు. బస్టాండు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికానండి. ఎక్కడా కనిపించలేదు. ఇక్కడే తప్పిపోయింది. తిరిగి ఎక్కడికే వస్తుందని చూస్తున్నాను చెప్పాడు. అతని గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. ఆమె నీకేమవుతుంది? అతను మాట్లాడలేదు. దుఃఖాన్ని దిగమింగడానికి ప్రయత్నిస్తున్నాడు అని గ్రహించాడు శివరావు. కొన్ని క్షణాల తరువాత తేరుకుని గొంతు విప్పాడు. నన్ను నమ్ముకుని కొండంత అండగా ఉంటానని వచ్చింది. గేదెలు కాసుకునేవాడని కూడా చూడకుండా నా గుండెల మీద పడుకుని కబుర్లు చెప్పేది. ఆ అమాయకురాలు ఈ పట్నంలో ఎటు వెళ్ళిందో. అండగా ఉండడం అంటే వెంట తీసుకువెళ్లడం అని తెలియదు. ముద్దు వెధవని. నాకేమవుతుందని చెప్పను? అప్పుడే అక్కా చెల్లెళ్ళు అక్కడికి చేరుకున్నారు. ఆ వ్యక్తిని గుర్తుపట్టి గాబరాగా అరిచింది సులోచన. సీతయ్య! ఆమె గొంతు విని అతను చప్పున లేచి నిల్చున్నాడు. సులోచన సుడిగాలిలా అతన్ని చుట్టేసింది. ఆమె బరువుకి సీతయ్య వెనక్కి పడ్డాడు. మోహన్ తిప్పి అర్చన వైపు వారగా చూశాడు శివరావు. ఆమె అసహనంగా కదలడం కనిపించి చెయ్యి పట్టుకుని దూరంగా తీసుకువెళ్లాడు శివరావు. బస్టాండ్ ఆవరణలో ఏమిటా చోద్యం? చూడ్డానికి మీకు కళ్ళు చాలడం లేనట్టుంది. పిలవండి వాళ్ళని కోపంగా అరిచింది అర్చన.
ఇటువంటి దృశ్యాలు అదృష్టవంతుల కళ్ళలో మాత్రమే పడతాయి అని నవ్వాడు శివరావు. ఉదయం 9 గంటలకు ఇంటికొచ్చాడు రామకృష్ణ. రాత్రి తనకు దొరికిన కుక్కపిల్లను పదిలంగా తెచ్చాడు. ఇంట్లోని మనుషుల్ని చూసి వాళ్ళు తనవాళ్లైనట్లు తోక ఊపసాగింది. గదిలో ఒక మూల దిగులుగా కూర్చుంది అర్చన. ఆమెకు ఎదురుగా రాత్రి తీసుకొచ్చిన అమ్మాయి, ఆమె పక్కన ఒక వ్యక్తి కూర్చున్నారు. వాళ్ల మొహాలు కూడా దిగులుగానే ఉన్నాయి. అర్చన లేచి లోపలికి వెళ్ళింది. నీ భర్త ఇతనేనా? అడిగాడు రామకృష్ణ. సులోచన తల ఊపింది. అతన్ని పరిశీలనగా చూశాడు రామకృష్ణ. అతనికి 20 సంవత్సరాలుంటుంది వయసు. చిన్నతనం నుంచి కష్టపడి పనిచేయటం అలవాటైన వాడిలా అతని చేతులు బలంగా ఉన్నాయి. నూనూగు మీసాలతో అమాయకంగా కనిపిస్తున్నాడు. వాళ్ళని చూసి పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళని గుర్తుపట్టొచ్చు. సులోచన వైపు చూశాడు రామకృష్ణ. ఆమె 2 కళ్ళు కన్నీళ్లతో నిండి ఉన్నాయి. ఎందుకు ఏడుస్తున్నావు? నీ భర్త దొరికాడు కదా? ఆశ్చర్యంగా అన్నాడు. అక్క నన్ను వెంటనే ఇంటికి వెళ్ళమంటుంది. మీరే మాకు సాయం చెయ్యాలి, ప్రాధేయపూర్వకంగా అంది. అక్కెవరు? ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. అర్చన చెప్పింది. సులోచన రాత్రి తమ మధ్య జరిగిన వాదోపవాదాలు వివరంగా చెప్పింది. రాత్రి బస్టాండ్ నుంచి సీతయ్యని తీసుకుని ఇంటికొచ్చారు. వాళ్ళిద్దరినీ వెంటనే గ్రామం వెళ్ళిపోమని చెప్పింది అర్చన. నచ్చ చెప్పడానికి ఎంత ప్రయత్నించినా ఆమె ఒప్పుకోలేదు. చివరికి శివరావు మాట కూడా కాదంది. డ్యూటీకి వెళుతూ సులోచనని పక్కకి పిలిచి రామకృష్ణ వచ్చిన తర్వాత చెప్పమని సలహా ఇచ్చాడు శివరావు. అర్చన పిలిచాడు రామకృష్ణ. రెండోసారి పిలిచిన తర్వాత వచ్చిందామె. రామకృష్ణ మొహం వైపు చూడకుండా తల వంచుకుని నిలబడింది. వాళ్ళని మీ గ్రామం వెళ్ళిపోమని అన్నావా? అడిగాడు. ఆమె సమాధానం చెప్పలేదు. సమాధానం చెప్పు. నా తండ్రికి కష్టం వస్తే చూసేవాళ్ళు గ్రామంలో లేరు. సులోచన మా అమ్మలా ఉంటుంది. దాన్ని చూడకుండా నా తండ్రి ఉండలేడు. అది పెళ్లి చేసుకుని ఆయన కళ్ళ ముందు కాపురం చేస్తుంటే ఆయన ఎక్కువ కాలం బ్రతుకుతాడు. ఈడొచ్చిన కూతుళ్ళిద్దరూ ఎక్కడున్నారో తెలియకపోతే ఏ తండ్రైనా ఎంతకాలం బ్రతుకుతాడు? నువ్వు చెప్పింది నిజమే, కానీ అక్కడ నీ చెల్లెలికి భద్రత లేదు. ఆ విషయం కూడా నీకు తెలుసు. అర్చన మాట్లాడలేదు. మీ పిన్ని నిన్ను బజార్లో అమ్మకానికి పెట్టింది. ఇప్పుడు సులోచనని తిరిగి గ్రామం పంపించడం భావ్యం కాదు. ఇక్కడే ఉంటుంది. మనం వాళ్లకు పెళ్లి చేద్దాం అన్నాడు. పెళ్లి చేయటం సరే, సీతయ్యకి ఏ పని రాదు. నా చెల్లెల్ని ఎలా పోషిస్తాడు? అడిగింది. సులోచన విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిన వ్యక్తి నీ తండ్రి. ఆయన అభిప్రాయం తెలుసుకుందాం. అవును, వాళ్ళిద్దరినీ పంపి తెలుసుకోమందాం అంది అర్చన. చిన్నగా నవ్వాడు రామకృష్ణ. ఏదో విధంగా చెల్లెల్ని ఇంటికి పంపాలని ఆమె కోరుకుంటున్న విషయం ప్రతి మాటలో వ్యక్తమవుతుంది. చెల్లెలికి జరిగే హాని గురించి పట్టించుకోవడం లేదు. సులోచన వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. నా గురించి మీరెవ్వరూ ఇబ్బంది పడొద్దు. నా విషయంలో నేను నిర్ణయం తీసుకోగలను. మా గ్రామం వెళ్ళి నా జీవితాన్ని నాశనం చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను. గ్రామం నుండి బయలుదేరినప్పుడే కష్టాలు ఎదురవుతాయని, వాటిని భరించాలని అనుకుని వచ్చాము. మీరు కనిపించారు కాబట్టి ఇన్ని మాటలు చెబుతున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మాకు తోచినట్టు బతుకుతాం, ఖండితంగా చెప్పింది సులోచన. మీరు వెళ్ళనక్కర్లేదు. మీ తండ్రే ఇక్కడికి వస్తాడు చెప్పాడు రామకృష్ణ. అక్కా చెల్లెళ్ల మొహాలు ఒక్కసారిగా వికసించాయి. 4 రోజుల తరువాత లక్ష్మీనారాయణని తీసుకురావడానికి శివరావు వెళ్ళాడు. ఉదయం 6 గంటలకి పూర్ణ మార్కెట్కి వచ్చాడు సీతయ్య. విశాఖపట్నంలో ప్రధాన మార్కెట్ అది. చిన్న మార్కెట్లలో వ్యాపారం చేసుకునే వాళ్ళు అక్కడే సరుకులు కొంటారు. అందుచేత ఆ మార్కెట్ ఉదయం 10 గంటల వరకు రద్దీగా ఉంటుంది. మార్కెట్ అంతా తిరిగి చూశాడు సీతయ్య. కూరగాయలు హోల్సేల్గా అమ్మే ప్రదేశంలో నిలబడ్డాడు. 10 కిలోల వంకాయల ధర 50 రూపాయలు. చిల్లరగా వాటిని కిలో 6-7 రూపాయలకు అమ్ముతున్నారు. అంటే 10 కిలోల వంకాయలు అమ్మితే 10 నుంచి 20 వరకు మిగులుతుంది. మర్నాడు 30 కిలోమీటర్ల దూరంలోని కొత్త వలస వెళ్ళాడు. రైతులు పొలంలో 10 కిలోల వంకాయల్ని 30 రూపాయలకు ఇస్తున్నారు. రైతు నుంచి వినియోగదారుడికి చేరేసరికి వంకాయ ధర రెట్టింపు అవుతుంది. అలాగే మిగతా కూరగాయల గురించి కూడా తెలుసుకున్నాడు. వారం రోజుల తరువాత రామకృష్ణతో మాట్లాడాడు సీతయ్య. తను సేకరించిన సమాచారం అతనికి చెప్పి తను ఏం చేయాలనుకుంటున్నాడో చెప్పాడు. రామకృష్ణ 1000 రూపాయలు అప్పుగా ఇచ్చాడు. వాటిని తీసుకుని వడ్రంగి వద్దకు వెళ్ళాడు. అతను 3 రోజుల్లో చిన్న తోపుడు బండి తయారు చేసి ఇచ్చాడు. రామకృష్ణ దగ్గర మరో 500 తీసుకున్నాడు సీతయ్య. మర్నాడు రాత్రి అన్నం తిని చివరి బస్సులో కొత్త వలస చేరుకున్నాడు. రైతులతో ముందే పరిచయం చేసుకోవడం వల్ల వాళ్ళు కూరగాయలు ఇచ్చారు. వాటిని నైట్ హాల్ట్ బస్సులో పడేసి అందులోనే పడుకున్నాడు. ఉదయం 4 గంటలకు బయలుదేరి 5 గంటలకల్లా కురుపాం మార్కెట్ దగ్గర దిగాడు. అప్పటికి ఇంకా చీకట్లు విచ్చుకోలేదు.
గుమ్మంలో కూర్చుని తన కోసం ఎదురు చూస్తున్న సులోచనను చూడగానే అతని మనసు సంతోషంతో నిండిపోయింది. తను తెచ్చిన మూట ఆమె దగ్గర వదిలి మిగతా మూటలు తేవడానికి వెళ్ళాడు. అతను వచ్చేసరికి కూరగాయల్ని శుభ్రంగా కడిగింది సులోచన. ఇద్దరూ కూరగాయల్ని బండిలో పేర్చారు. క్షణాల్లో స్నానం చేసి తయారయ్యాడు సీతయ్య. ఎదుర్రా చెప్పాడు సులోచనతో. ఆమె కొంత దూరం వెళ్ళి ఎదురుగా నిలబడింది. ఇద్దరూ ఒకేసారి కదిలారు. అతను అదంతా తన కోసమే చేస్తున్నాడన్న భావం వల్ల ఆమె కళ్ళు మెరుస్తున్నాయి. సులోచన తనను ఇష్టపడడం అనేది ఓ అదృష్టంగా భావిస్తాడు సీతయ్య. అందుకే అతను ఉత్సాహంతో బండి తోసుకుంటూ సందు మలుపు తిరిగాడు. అంతవరకు వాళ్లనే గమనించిన రామకృష్ణ వెనక్కి తిరిగాడు. 10 రోజుల క్రితం బ్రతకడం గురించి ఓ చిన్న సలహా సీతయ్యకు చెప్పాడు. ఆ రోజు నుండే అతను ఆ పనిలో మునిగిపోయాడు. జీవితంలో పైకి రావడానికి ఆ మాత్రం అంకితభావం చాలు. పైసా విలువ చాలా చిన్నది, కానీ అవి 100 కలిస్తే తప్ప రూపాయి కాదు. ఈ విషయం గుర్తించిన మనిషి తొందరలోనే పైకొస్తాడు. ఎప్పట్లానే తెల్లవారింది ఆ రోజు కూడా. మార్నింగ్ వాక్ నుంచి తిరిగొస్తున్న ఓ అధికారి క్షణం పాటు ఆగాడు. 20 సంవత్సరాల నుంచి ఆ కార్యక్రమం కొనసాగిస్తున్న అతను తన వీధిలో వచ్చిన మార్పుని తేలిగ్గానే గమనించాడు. వాకింగ్ పూర్తయిన తరువాత స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ ముగించి మార్కెట్కు వెళ్లడం ఆయన దినచర్యలో ఒక భాగం. కూరగాయలు తాజావి తేవడం కోసం వాకింగ్ నుంచి తొందరగా వచ్చేస్తాడు. ఆ రోజు ఇంటికొస్తూ సందు మొదట్లో నిలబెట్టిన కూరగాయల బండిని గమనించి అటువైపు నడిచాడు. ఆ కాలనీకి అటువంటి బండి రావడం అదే మొదటిసారి. బండిపైన పేర్చిన కూరగాయల్ని పరీక్షగా చూశాడు. అన్నీ తాజాగా సూర్యుని లేత కిరణాలు పడి మెరుస్తున్నాయి. క్యాబేజీ కిలో ఎంత అడిగాడతను. 4 రూపాయలు సార్, సీతయ్య వినయంగా చెప్పాడు. 2 రోజుల క్రితం కిలో 5 రూపాయలకు మార్కెట్ నుంచి తేవడం అతనికి గుర్తుంది. సీతయ్య తనని సార్ అనడం అతనికి ఎంతో నచ్చింది. మిగతా కూరగాయలు ధరలు అడిగి తెలుసుకున్నాడు. మార్కెట్ కంటే తక్కువ ధరల్ని గ్రహించడానికి ఎక్కువ సమయం పట్టలేదు. 2 రకాల కూరగాయలు పచ్చిమిర్చి తీసుకున్నాడతను. సీతయ్య ఆయనతో పాటు వెళ్లి ఇంట్లో కూరగాయలిచ్చి డబ్బులు తెచ్చుకున్నాడు. ఆ కాలనీలో నివసించే వాళ్లంతా ఉద్యోగస్తులు. మార్కెట్కి స్కూటర్ మీద వెళ్లి కూరగాయలు తెచ్చుకుంటారు. బేరం చేసే అలవాటు లేకపోవడం వల్ల వర్తకుడు చెప్పిన ధర చెల్లిస్తారు. అందుచేత కాలనీలోని గృహిణులు సీతయ్య దగ్గర కూరగాయలు కొనడానికే మొగ్గు చూపారు. తాజాగా ఉండాలని వీటిని రాత్రి తోటలో కోయించాను. అక్కడి నుంచి నేరుగా తీసుకురావడం వల్ల బజారు పైన తక్కువ ధరకి ఇవ్వగలుగుతున్నాను. కూరగాయల తాజాదనం గురించి ప్రశంసించిన ఒక ఆమెతో చెప్పాడు సీతయ్య. తన మాటల్లో కాస్త లౌక్యం కలిపాడు. క్యారెట్ బీట్రూటు తెలేది అడిగిందావిడ. అప్పటికే ఆమె 20 రూపాయలు కూరగాయలు తీసుకుంది. ఆమె తీసుకొచ్చిన ప్లాస్టిక్ బ్యాగ్ వాటితో నిండిపోయింది. రేపు తెస్తానమ్మా చెప్పాడు సీతయ్య. రోజు వస్తావా ఆశ్చర్యంగా అడిగింది. ఉదయం 6 గంటలకి ఇక్కడుంటాను. నువ్వు రోజూ వస్తావని తెలియక 3 రోజులకు సరిపడే కూరగాయలు తీసుకున్నాను. రేపు కొత్తిమీర తేవడం మర్చిపోకు వెళుతూ చెప్పింది. 10 గంటలకు తను తెచ్చిన కూరగాయల్లో చాలా భాగం అమ్మేశాడు. పనికిరాని వాటిని ఏరి పక్కన పెట్టాడు. కొనడానికి వచ్చిన వాళ్లు వాటిని చూసి సీతయ్య మీద మంచి అభిప్రాయం ఏర్పరచుకున్నారు. 3 రోజుల క్రితం సీతయ్య ఆ కాలనీకి వచ్చి పరిశీలించి వెళ్లడం వాళ్లకు తెలియదు. అంతేకాదు, కాలనీలో నివసించే వాళ్ల జీవన విధానాన్ని కూడా అతను తెలుసుకున్నాడు. అక్కడి నుంచి బయలుదేరే ముందు ఆ రోజు అమ్మకాన్ని లెక్క చూశాడు. పెట్టుబడి పోను 40 రూపాయలు చిల్లర మిగిలింది. అతను సంతోషంగా ఇంటికి తిరిగొచ్చాడు. అన్నం తిని మార్కెట్కి వెళ్లి 2 రేకు డబ్బాలు డిబ్బీలుగా తయారు చేయించి తెచ్చాడు. ఆ రోజు వచ్చిన ఆదాయంలో 15 రూపాయలు ఒకదానిలో, 10 రూపాయలు ఒకదానిలో వేశాడు. మిగిలిన వాటిని సులోచన చేతికిచ్చాడు. ఇంటి కోసం ఖర్చు చెయ్యి చెప్పాడు. డిబ్బీలు దేనికి అడిగింది. మొదటిది అప్పు తీర్చడానికి, రెండవది మన కోసం, పిల్లలు పుడితే కావాలిగా అన్నాడు. సీతయ్య మోహంలో కొంటెదనం కనిపించకపోయినా సిగ్గుపడి అక్కడి నుంచి లోపలకు పారిపోయింది సులోచన. మర్నాడు శివరావు ఊరు నుంచి వచ్చాడు. అతని వెంట లక్ష్మీనారాయణ ఉన్నాడు. శివరావు వెళ్లేసరికి కాంతం జాతరకు తన గ్రామం వెళ్ళింది. తను వచ్చిన పని చెప్పగానే లక్ష్మీనారాయణ మారు మాట్లాడకుండా కొద్దిపాటి బట్టలు తీసుకుని వచ్చేశాడు. తండ్రి రావడం గమనించి గుమ్మంలోనే చెరోవైపు ఛాతీకి అంటుకుపోయారు కూతుళ్ళిద్దరు. ముసలైన కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కూతుళ్లను చేత్తో తడిమి చూసుకున్నాడు. రామకృష్ణకు సాయంకాలం కాసేపు తిరిగి రావడం అలవాటు. తీరిగ్గా ఉన్నప్పుడు తిరగడానికి వెళ్తాడు. ఒకరోజు సాయంకాలం జగదాంబ వైపు వెళ్ళాడు. విశాఖలో జగదాంబ సెంటర్కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆ నగరంలో మారుమూల ప్రాంతంలో నివసించే మనిషిని పట్టుకోవాలంటే 10 రోజుల పాటు జగదాంబ సెంటర్లో నిలబెడితే దొరుకుతాడని చెప్పుకోవచ్చు. 90% సిటీ బస్సులు ఆ సెంటర్ మీద నుంచి వెళ్తాయి.
గవర్నమెంట్ హాస్పిటల్, కలెక్టర్ ఆఫీస్, రామకృష్ణ బీచ్, యూనివర్సిటీ, ఇంజనీరింగ్ కాలేజ్, ఇలా ఎక్కడికి వెళ్లాలన్నా జగదాంబ సెంటర్ నుంచి వెళ్ళాలి. అటువంటి సెంటర్లో సిటీ బస్ స్టాప్ ఆనుకుని నిలబడ్డాడు రామకృష్ణ. ప్రతి వ్యక్తికి ఏదో పని, ఆ పని చేయడం కోసం ప్రయాణం. వివిధ పనులపై వెళ్తున్న మనుషుల్ని చూస్తుంటే సమస్యలన్నీ కలిసి గుంపుగా వెళ్తున్నట్లు కనిపిస్తుంది. ఒక పని పూర్తయితే మరో పని. అసలు పనుల్లేని జీవితం ఉండదేమో. బస్సు నుంచి దిగిన ఓ జంట హడావిడిగా థియేటర్లోకి నడిచారు. టిక్కెట్లు దొరకవేమో, దొరికినా సినిమా మొదలైపోతుందేమో అని వాళ్ళ భయం. ఫుట్పాత్ పైన అసహనంగా కదులుతున్నాడు ఓ ప్రయాణికుడు. అతను వెళ్లాల్సిన బస్సు అంతవరకు రాలేదని అతని చిరాకు. పుస్తకాలు పట్టుకుని జనానికి కాస్త ఎడంగా నిలబడిందో యువతి. ఆమె బస్సు కోసం చూస్తున్నట్టు లేదు. ఎవరో రావాలి కాబోలు. బస్సులోంచి దిగుతున్న జనాన్ని చూస్తుంది. ఇద్దరు వ్యక్తుల్ని ఎక్కించుకుని రిక్షా తొక్కుతున్నాడు ఓ కార్మికుడు. జారిన కండరాలు కదులుతున్నాయి. ఆ డబ్బులు తీసుకువెళ్తే తప్ప పెళ్ళం అన్నం వండదనే అతని మొహంలో దిగులు కనిపిస్తుంది. కిల్లీ షాపు వద్ద తాడుతో సిగరెట్ ముట్టించుకుని సినిమా వాల్ పోస్టర్లు చూస్తున్నాడు ఓ యువకుడు. నున్నటి రోడ్డు మీద మెత్తగా సాగిపోతుందో కారు. లోపల విచ్చుకున్న మొహంతో దర్జాగా కూర్చున్నారిద్దరు. ఆ దర్జా కోర తోలుతున్న డ్రైవర్ మొహంలో లేదు. హలో! ఓ తీయటి గొంతు వినిపించి పక్కకి చూశాడు. అతను తల తిప్పగానే ఒక యువతి చిన్నగా నవ్వింది. ఎర్రగా బొద్దుగా ఉందామె. నిర్మలమైన ఆకాశంలో చంద్రుడు ప్రకాశించినట్లు ఆమె నుదుటి బొట్టు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆమెను ఎక్కడో చూసినట్టు జ్ఞాపకం వచ్చింది. రామకృష్ణ అందామె. ముందు అవునన్నట్లు తల ఊపి తర్వాత ఆశ్చర్యపోయాడు. ఆమె పెదాల నుండి ఓ చిరునవ్వు వెలువడింది. మీరు చాలాసేపటి నుంచి ఇక్కడ నిలబడి ప్రజల్ని చూస్తున్నారు అంది. ఆమెను ఎక్కడ చూసింది జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు రామకృష్ణ. నేను మీకు తెలీదా అడిగింది. అతను సమాధానం చెప్పలేదు. అమ్మాయి పలకరిస్తే మాట్లాడని అబ్బాయిలు ఉంటారంటే నమ్మేదాన్ని కాదు. కానీ ఇప్పుడు మిమ్మల్ని పలకరించిన తర్వాత నమ్మకం కలుగుతుంది. మీరెవరో గుర్తు రాలేదు అన్నాడు. అతని మెదడులో ఓ దృశ్యం అస్పష్టంగా కదులుతుంది. ఆమెకు సంబంధించిన దృశ్యమే అనిపిస్తుంది. ఎంత ప్రయత్నించినా దానికి స్పష్టత రావడం లేదు. మీ సర్టిఫికెట్లు నా దగ్గరున్నాయి చెప్పింది. నిజమా? ఆశ్చర్యంగా అడిగాడు. ఒకరోజు అవి నా పుస్తకాల మీద ఉండడం చూశాను. వాటిని ఎవరక్కడ పెట్టారో నాకు అర్థం కాలేదు. మా అన్నయ్యని అడిగితే చెప్పాడు విషయం. వాడికి నిర్లక్ష్యం ఎక్కువ. ఒకసారి మీరు సింధియాలో బస్ ఎక్కడం చూశాను. అప్పుడే మీరు ఓ కుర్రాన్ని నూతిలోంచి బయటకు తీశారు. సర్టిఫికెట్ల గురించి చెప్పాలనుకుంటే మీరు అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయారు. ఆ రోజే గమనించాను మా ఎదురింట్లో ఉంటున్నారని. అప్పుడు గుర్తుకొచ్చింది రామకృష్ణకి ఆమెను ఎదురింటి మేడ మీద 2-3 సార్లు చూశానని. అంతేకాదు, ఎంపీ బాడీగార్డుతో మాట్లాడి టీఎంఏ కుర్రవాడి అక్క పెళ్లి విషయంలో ఆమె సహాయం చేసిందని బాడీగార్డు ద్వారా తెలిసింది. చాలా థ్యాంక్స్ చెప్పాడు. దేనికి? మీరు గణేష్ ప్రియురాలితో మాట్లాడి ఆమెను ఒప్పించకపోయినట్లయితే సమస్య సాల్వ్ అయ్యేది కాదు. వెనక ముందు చూడకుండా నూతిలోకి దూకడం కంటే గొప్ప పని కాదులేండి చెప్పిందామె. మీ పేరు? భాగ్యలక్ష్మి. అది సరే, మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, జవాబు చెబుతారా? అడగండి. అందరికీ తెలిసిన వాక్యం ఒకటుంది. జీవితంలో దానిని ఒక్కసారి ఉపయోగించే అవసరం వస్తుంది. అయితే నేను ఇంతవరకు దాన్ని ఉపయోగించలేదు. ఆ వాక్యం ఏమిటి? 2 క్షణాలు ఆలోచించి చెప్పాడు. తెలీదు. ఎంతో ప్రాముఖ్యత గల ఆ వాక్యాన్ని మీరు కూడా ఉపయోగించుండరు. తల అడ్డంగా ఊపాడు. నన్ను చెప్పమంటారా? చెప్పండి. ఐ లవ్ యూ చెప్పింది. ఆమె తన మనసులోని మాట తెలివిగా చెప్పిందని గ్రహించాడు. ఆ మాట చెప్పడానికి ఈ ప్రదేశం ఎన్నుకున్నారా? నవ్వుతూ అడిగాడు. నువ్వు తాతయ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నావా అని ఒకసారి నానమ్మని అడిగాను. వాళ్ల కాలంలో ప్రేమంటే ఏమిటో తెలియదట. మా తాత అవకాశం దొరికినప్పుడల్లా నానమ్మను మామిడి తోటకు తీసుకుపోయేవాడట. నా తండ్రి పట్నంలో చదువుతూ గ్రామంలోని నా తల్లికి ఉత్తరాలు రాసేవాడు. గ్రామానికి వచ్చి గోడ దూకి పిల్లిలా ఇంట్లోకి దూరేవాడట. వాళ్ళు ప్రేమను ప్రకటించడానికి ఎన్నుకున్న మార్గాలు కాలానికి తగ్గట్లుగా ఉండేవి. ఇప్పుడు కాలం మారింది కదా నవ్వుతూ అంది. మరోసారి కలుసుకుని తీరిగ్గా మాట్లాడుకుందాం. ఇప్పటికే జనం మన వంక ఆసక్తిగా చూస్తున్నారు చెప్పాడు రామకృష్ణ. కొంతమంది తమ వంక పనిగట్టుకుని చూడడం ఆమె గమనించింది. శనివారం సాయంకాలం తీరిగ్గా ఉంటారా అడిగిందామె. ఉంటాను. ప్రతి శనివారం సాయంకాలం కస్టమ్స్ ఆఫీస్ వెనుక ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి పూజ చేయించడానికి వస్తాను చెప్పింది. ఒంటరిగానా? అవును. ఉదయం 10 గంటలకు కోర్టుకు వెళ్ళాడు రామకృష్ణ.
అసిరయ్య యాక్సిడెంట్ కేసులో ఆ రోజు అతను సాక్ష్యం చెప్పాలి. అతన్ని పిలిచేసరికి 12 దాటింది. బోనులో నిలబడి మెజిస్ట్రేట్ ముందు తను సాక్ష్యం చెప్పాడు. ఆ సమయంలో పెరిగిన గడ్డంతో పీక్కుపోయిన మొహంతో మరో బోన్లో నిలబడ్డాడు వెంకటేశం. అతని చూపు నిర్వికారంగా దేనిని పట్టించుకున్నట్లుంది. తన సాక్ష్యం వల్లనే అతను శిక్షించబడతాడో అని గుర్తొచ్చి బాధపడ్డాడు రామకృష్ణ. డ్యూటీ నుంచి ఇంటికి చేరుకున్నాడు శివరావు. ఆ సమయంలో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. అందుకే ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. బట్టలు విడిచి లుంగీ కట్టుకుని వచ్చి అరుగుపైన కూర్చున్నాడు. తలుపు తీసి వెంటనే లోపలికి పోయింది అతని భార్య. అతన్ని ఆమె పలకరించటం గాని ఆమెను అతను పలకరించటం గాని చేయలేదు. ఇద్దరూ తమ పనులు నిర్లిప్తంగా చేశారు. పిల్లలు కూడా తల్లిని అంటిపెట్టుకుని శివరావుకి దూరంగా ఉంటారు. భార్య పిల్లల్ని దూరంగా ఉంచుతుందని తెలుసు. 3 సంవత్సరాల వయసు గల శివరావు కూతురు గుమ్మం దాటొచ్చింది. తండ్రిని చూసి మోహన్ చాటంత చేసుకుని దగ్గరకొచ్చింది. శివరావు చప్పున కూతుర్నందుకుని బొగ్గపైన ముద్దు పెట్టుకున్నాడు. తల్లిని తప్పించుకుని బయటకు ఎలా వచ్చిందో అతనికి అర్థం కాలేదు. తండ్రి ఒడిలో కూర్చుని తను నేర్చుకున్న మాటలు చెప్పసాగింది. కూతురి మాటలు వింటూ తన అలసట మర్చిపోయాడు. అరగంట తరువాత శివరావు భార్య కూతుర్ని వెదుకుతూ వచ్చింది. కూతురు భర్త ఒడిలో కూర్చోవడం గమనించి గబగబా వచ్చి పిల్లని తీసుకుపోయింది. అటువంటి ప్రవర్తన కొత్త కాకపోయినా ఆ సమయంలో తీసుకుపోవడం కష్టం కలిగించింది. పిల్లల్ని క్రమశిక్షణలో పెంచాలని, వాళ్లకు స్వయంగా ఎన్నో విషయాలు బోధించాలని అనుకునేవాడు. భార్య పిల్లల్ని దూరంగా ఉంచడంతో చాలాసార్లు వాళ్ల మధ్య ఘర్షణ జరిగేది. ఇరుగు పొరుగు వాళ్ళు తగువు తీర్చడానికి వచ్చేవాళ్లు. అందుచేత శివరావు పిల్లల కోసం భార్యతో ఘర్షణకు దిగడం మానేశాడు. మగపిల్లలు అతన్ని చూస్తే వణికిపోతారు. కూతురు చిన్నది కావడం వల్ల అప్పుడప్పుడు తండ్రి దగ్గరకు వచ్చి కొద్దిసేపే అయినా అతనికి మనశ్శాంతి కలిగిస్తుంది. 2-3 సంవత్సరాలు గడిస్తే కూతురు కూడా దగ్గరకు రాదు. పెళ్లైన సంవత్సరానికి భార్యతో ఎటువంటి మార్పు తీసుకురాలేను అని గ్రహించి అసహనంతో ఆమె మీద కేకలు వేసేవాడు. రోజులు గడుస్తున్న కొద్దీ అరవడం మానేసి మౌనాన్ని ఆశ్రయించాడు. పిల్లల్ని దగ్గరకు తీసుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళు దూరంగా పారిపోయేవారు. అటువంటప్పుడు తను బ్రతకడం వృధా అనిపించేది. ఆలోచనల్ని తొక్కిపట్టి లోపలికి నడిచాడు. పిల్లల్ని ఎత్తుకోవాలని, గుండెలకు హత్తుకోవాలని మనసు ఆరాటపడుతుంది. స్కూలుకు వెళ్తున్న పిల్లలు కనిపిస్తే వాళ్లను ఆసక్తిగా గమనిస్తాడు. గుంపులుగా పిల్లలు వెళుతుంటే అతనికి ఎన్నో ఆలోచనలు కలుగుతాయి. యువతి యువకుల ప్రేమకు ఎన్నో రాత్రులు చెప్పుకున్న ఊసులకు, మనసులకు, ఆశలకు ప్రతిబింబాలు వాళ్ళు. రాత్రి రాలేదే? మంచం పైన పడుకుని ఆలోచిస్తున్న శివరావు కళ్ళు తెరిచాడు. వంటగది గుమ్మంలో నిలబడ్డ భార్యని చూడగానే ఆలోచనలు చెదిరిపోయాయి. ఆమె నుంచి చూపు మరల్చి తిరిగి కళ్ళు మూసుకున్నాడు. పెళ్లైన కొత్తలో ప్రతి విషయం సౌమ్యంగా వివరించి చెప్పేవాడు. ఆ తరువాత చెప్పింది వినడం లేదని కేకలు వేయటం మొదలుపెట్టాడు. ఫలితం కనిపించక తిట్టేవాడు. తను అనుకున్నది జరగడం లేదన్న ఉక్రోషంతో కొట్టేవాడు. ఒకసారి కోపం పట్టలేక బలంగా కుడి చేతిని విసిరాడు. అది ఆమె గోపకు తగిలింది. విరిగిన పచ్చికొమ్మలా కింద పడిందామె. అతను అలాగే నిలబడిపోయాడు. చాలాసేపు ఎటువంటి భావమూ కలగలేదు. 2 నిమిషాల తరువాత అనుమానంగా దగ్గరకు వెళ్ళాడు. ఆమెకు స్పృహ తప్పింది. నిటారుగా నిలబడ్డాడు శివరావు. క్రమంగా అతని మెదడులో చలనం వచ్చింది. పెళ్లి చేసుకుని తనతో కలిసి బ్రతకడానికి వచ్చిందామె. పెళ్లైన తరువాత ఆమె తల్లిదండ్రులు మరణించారు. ఆమెకు పెద్దగా బంధువులు లేరు. ఆమె మూర్ఖురాలే కావచ్చు. అటువంటి ఆడదాన్ని కొట్టి తను ఏం సాధిస్తాడు? ఆహాన్ని సంతృప్తిపరచుకోవడానికి కొట్టాలి తప్ప అంతకు మించే ప్రయోజనం లేదు. తనకొచ్చిన కష్టం చెప్పుకోవడానికి బంధువులు లేని ఆమెను జీవితంలో మరెప్పుడూ కొట్టకూడదని అనుకున్నాడు. ఆ తరువాత అతని మనసు కాస్త తేలిక పడింది. ఆమెను తీసుకువెళ్లి మంచంపైన పడుకోబెట్టి లేచే వరకు అక్కడే కూర్చుని సపర్యలు చేశాడు. ఆ సంఘటన అనంతరం ఆమె మీద ఎప్పుడూ చేయి చేసుకోలేదు. సమాధానం చెప్పరే? గొంతు పెంచి అడిగిందామె. దేనికి సమాధానం? కళ్ళు తెరిచి శాంతంగా అడిగాడు. రాత్రి ఇంటికెందుకు రాలేదు? రాత్రి వస్తేనే రాకపోతేనే మనిద్దరి జీవితాల్లో రాత్రికి ఎటువంటి ప్రాముఖ్యత లేదు కదా. రాత్రి ఎక్కడున్నారు? స్నేహితుడి ఇంట్లో చెప్పాడు. అవతల మంచపైన నిద్రపోతున్న కూతురిపై అతని దృష్టి పడింది. ఒత్తైన ఉంగరాల జుట్టు రిబ్బన్తో కట్టుంది. రిబ్బన్ ముడి నుంచి తప్పించుకున్న కొంత జుట్టు మెడ మీద పడుతుంది. ఎక్కువ శాతం వెంట్రుకలు ముడి నుంచి బయటపడడం వల్ల రిబ్బన్ జారిపోవడానికి సిద్ధంగా ఉంది. నిన్న ఉదయం వేసుకువెళ్లిన బనీనేమైంది? అడిగింది శివరావు మొహంలోకి పట్టి పట్టి చూస్తూ. స్నేహితుడి గదిలో వదిలేశాను. నేను నమ్మను. ఒళ్ళు తెలియకుండా తాగి పడిపోయి ఉంటావు. అందుకే రాత్రి ఇంటికి రాలేదు. శివరావు నవ్వాడు.
రాత్రి పడిపోతే శరీరం మీద ఉన్న బనీన్ ఎందుకు పోతుంది? అంతేకాదు, తను అప్పుడప్పుడు స్నేహితుడితో బార్కు వెళ్తాడో ఆమెకు తెలియదు. బయట జరిగే సంగతులు చెప్పేంత చనువు లేదు. తనని రెచ్చగొట్టడానికి అలా అంటుందని గ్రహించి నవ్వాడతను. రెచ్చిపోతే పశువులా మారిపోతాడు తను. నిజంగానే స్నేహితుడి గదిలో వదిలేశా. ఆమె తీవ్రంగా చూసింది. అబద్ధాలు చెప్పడానికి సిగ్గుండాలి. నిన్న వెళ్ళేటప్పుడు నీ జుట్టుకి నూనె రాసుకోలేదు. వచ్చేటప్పుడు మాత్రం రాసుకొని వచ్చావు. నీ ప్యాంటు కుడికాలి మడత కుట్టుడిపోయింది. ఈరోజు అది కుట్టుంది. నిజం చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? ఆమె తనను అంత తేలిగ్గా వదలదు అని గ్రహించాడు. ఉదయం రామకృష్ణ ఇంటి నుంచి బయలుదేరినప్పుడు బనీని అక్కడ వదిలేశాడు. రాత్రి స్నానానికి ముందు అర్చన తలకు నూనె రాసింది. ఊడిపోయిన ప్యాంటు మడత కుట్టింది. తను అర్చన గురించి ఏదో రోజు భార్యకు సమాధానం చెప్పాల్సి వస్తుంది అని తెలుసు. అయితే అది అంత తొందరగా వస్తుంది అని ఊహించకపోవడం వల్ల ఉక్కిరిబిక్కిరయ్యాడు. సంభాషణ ఎక్కడ ప్రారంభించాలో ఎలా ప్రారంభించాలో అర్థం కాలేదు. లేచి కిటికీ దగ్గరకు నడిచాడు. అవతల ఖాళీ స్థలంలో కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు. కొన్ని క్షణాల పాటు వాళ్ళని చూసి వెనక్కి తిరిగాడు. అతని మొహం భావరహితంగా ఉంది. నువ్వు చాలా తెలివైన దానివి. మగవాణ్ణి నిర్వీర్యం చేసే తెలివితేటలు నీ దగ్గర అపారంగా ఉన్నాయి. నాకు మనసుందని, అది స్పందిస్తుందని, కోరికలు పుడతాయని, వాటిని తీర్చాలని భార్యగా నువ్వు ఏనాడూ అనుకోలేదు. దానికి తోడు పిల్లల్ని కూడా దూరంగా ఉంచావు. నేను మిమ్మల్ని పోషించే యంత్రంగా భావించావు. ఇదంతా నీ వల్లే జరిగింది అని చెప్పడం నా అభిమతం కాదు. ఇంతవరకు జరిగిందాన్ని గుర్తు చేస్తున్నాను అని కాసేపు ఆగి తిరిగి చెప్పసాగాడు. నా జీవితంలో ఇంతవరకు నన్ను అభిమానంగా చూసే మనిషిని సంపాదించుకోలేకపోయాను. నేను ఎందుకోసం కష్టపడాలో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. నన్ను చేసుకున్న తర్వాత ఒక్కసారైనా నాతో మనస్ఫూర్తిగా గడిపావా? సరిగ్గా అండం విడుదలయ్యే సమయంలో మొక్కుబడిగా శరీరాన్ని అప్పగించేదానివి. ఇది తెలుసుకోవడానికి నాకు 10 సంవత్సరాలు పట్టింది. హఠాత్తుగా అతను తన లోపం గురించి మాట్లాడేసరికి ఆమెకు మతిపోయింది. దాన్ని గురించి అతను తెలుసుకుంటాడు అని ఏనాడూ అనుకోలేదు. పక్కింటి ఆవిడ భర్త తాగుబోతు. రోజు తాగి స్పృహలేని స్థితిలో ఇంటికి చేరుకుంటాడు. అయినా వాళ్ళు సంతోషంగానే ఉన్నారు. నా స్నేహితుడు రాత్రంతా పేకాడి తెల్లవారుజామున ఇంటికొస్తాడు. వాళ్ళు కూడా ఆనందంగానే ఉన్నారు. నువ్వు నాకు సంతోషం, ఆనందం లేకుండా చేశావు. నన్ను ఎంత బలంగా నెట్టావంటే నేను ఓ ఆడదాన్ని వెతుక్కుని ఆమెతో గడిపేంత దూరంగా నెట్టావు చెప్పాడు. ఆమె చిన్నగా నవ్వింది. నాకు 3 పిల్లలు పుట్టారు. ఇప్పుడు నేను సెక్స్కి సహకరించడం లేదంటే ఎవ్వరూ నమ్మరు. నాకు నా పిల్లలకు అన్యాయం జరిగిన రోజున నేను రోడ్డెక్కుతాను చెప్పింది. శివరావు మొహం గంభీరంగా మారింది. నువ్వొక్క విషయం గుర్తుంచుకో. గొడవ చేస్తే నేను భయపడతాను అని మాత్రం అనుకోవద్దు. నా శరీరంతో నీకు ఎటూ అవసరం లేదు. ఆ విషయం ఇద్దరికీ తెలుసు. కానీ నా జీతంతో నీకు అవసరం ఉంది. అతి తెలివి చూపించి దాన్ని మాత్రం పోగొట్టుకోకు చెప్పి బయటకొచ్చాడు. అతని మనసు తేలికపడింది. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.